ఇది రెండో పెళ్లి. కానీ ఇది జరగాలంటే నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి. పాయింట్ నెంబర్ 1, మనిద్దరి మధ్య ఏ రకమైన సంసార బంధం ఉండదు. సారీ, నమస్కారం, ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అమెరికా ఇరాన్ ఒప్పందంపై తీవ్ర ఉత్కంఠ. ప్రస్తుతానికి ప్రాథమికంగానే కుదుర్చుకుంటామన్న టెహ్రాన్. నేడు సంతకాలపై సందిగ్ధత. ప్రపంచ సవాళ్లకు పరిష్కారాలు అందించే స్థాయికి ఎదిగామన్న ప్రధాని. ఫ్రాన్స్లో భారత్ ఇన్నోవేషన్ సదస్సును ఆరంభించిన మోదీ. 2 రోజుల పర్యటన కోసం సింగపూర్ చేరుకున్న చంద్రబాబు. ఘన స్వాగతం పలికిన ఎన్ఆర్ఐలు. రేపు ఎల్లుండి పారిశ్రామికవేత్తలతో భేటీ. జాతీయ స్థాయిలో విధానాలను చాటేందుకు సిద్ధమైన జనసేన పార్టీ. రేపు ఢిల్లీలో కీలక భేటీ. హాజరు కానున్న పవన్, ఇతర నేతలు. కాంగ్రెస్ హామీలపై సీఎంకు బీఆర్ఎస్, బీజేపీ సవాళ్లు. అమలు చేసినట్టు చూపాలన్న కేటీఆర్, కిషన్ రెడ్డి. మెట్రోకు నిధులు తెస్తానన్న కేంద్ర మంత్రి. వర్షాలు, ప్రకృతి విపత్తులపై రేవంత్ రెడ్డి సమీక్ష. ప్రాజెక్టుల నిర్వహణ పటిష్టంగా ఉండాలన్న సీఎం. హైదరాబాద్లో ట్రాఫిక్ జామ్ అయితే చర్యలు తప్పవని హెచ్చరిక. ఉమ్మడి కర్నూలు, అనంతపురం జిల్లాలో భారీ వర్షాలు. పొంగిన వాగులు, వంకలు, దెబ్బతిన్న రోడ్లు. విజయనగరం జిల్లాలో జోరు వాన. ఇరాన్ అమెరికా యుద్ధం ముగింపు దశకు చేరిందనే సంకేతాలు వెలువడుతున్నాయి. 2 దేశాల మధ్య తుది ముసాయిదా ఒప్పందం ఖరారైనట్లు అంతర్జాతీయ మీడియా సంస్థలు వెల్లడించాయి. ముసాయిదా ఒప్పందంపై అంగీకారం కుదిరిన 60 రోజుల్లోగా తుది ఒప్పందంపై ఇరు దేశాలు చర్చించనున్నట్లు పేర్కొన్నాయి. ఒప్పందం నేడే కుదురుతుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పగా, కొంత సమయం పట్టొచ్చని ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి బఘాయి చెప్పడంతో సందిగ్ధత నెలకొంది. అయితే ఒప్పందానికి తుది రూపం ఇచ్చేందుకు ఖతార్ మధ్యవర్తుల బృందం టెహ్రాన్కు చేరుకుంది. అమెరికా, ఇరాన్ మధ్య తుది ముసాయిదా ఒప్పందం ఖరారైనట్టు అంతర్జాతీయ మీడియా సంస్థలు వెల్లడించాయి. ఒప్పందం ప్రకారం ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హర్ముజ్ జలసంధిని ఇరాన్ తక్షణమే తెరుస్తుంది. దీని ద్వారా ఆ మార్గం గుండా వాణిజ్య నౌకల రాకపోకలకు అడ్డంకులు తొలగిపోనున్నాయి. అదే సమయంలో ఇరాన్ పోర్టులపై అమెరికా విధించిన దిగ్బంధనం ఎత్తివేస్తుంది. ముసాయిదా ఒప్పందంపై సంతకాలు జరిగిన వెంటనే ఈ దిగ్బంధనం ఎత్తివేత ప్రారంభమవుతుంది. 30 రోజుల్లోగా ఈ ప్రక్రియ పూర్తవుతుంది. మరోవైపు ముసాయిదా ఒప్పందాన్ని తుదిదశకు చేర్చేందుకు ఖతార్ సీనియర్ దౌత్యాధికారులను టెహ్రాన్కు పంపింది. తుది ఒప్పందం కుదిరే వరకు ఇరాన్పై అమెరికా ఎలాంటి కొత్త ఆంక్షలు విధించదు. తుది ఒప్పందం తర్వాత ఇరాన్పై అమెరికా, ఐక్యరాజ్యసమితి విధించిన ఆంక్షలన్నీ తొలగిస్తారు. ఇరాన్ తన చమురును విక్రయించుకొని ఆదాయం పొందేలా అమెరికా కొంతకాలం ఆంక్షల నుంచి మినహాయింపునిస్తుంది. స్తంభింపజేసిన ఇరాన్ ఆస్తుల నుంచి $25 బిలియన్ నిధులను విడుదల చేసేందుకు అమెరికా అంగీకరించింది. ప్రత్యక్ష నగదు బదిలీలు, ప్రాంతీయ దేశాల సహకారం, ఆర్థిక రుణ సదుపాయాల ద్వారా ఈ నిధులు ఇరాన్కు చేరుతాయి. 60 రోజుల్లో ఇరాన్ పునర్నిర్మాణం, అభివృద్ధికి అమెరికా తన మిత్రదేశాలతో కలిసి ఒక ప్రత్యేక ప్రణాళికను రూపొందించి టెహ్రాన్తో చర్చిస్తుంది. శాంతి చర్చలకు పెద్ద అడ్డంకిగా మారిన అణు కార్యక్రమానికి సంబంధించిన ముసాయిదాలో కీలక అంశాలను పొందుపరిచారు. అణ్వాయుధాలను ఎప్పటికీ ఉత్పత్తి చేయబోమని, వాటిని ఎక్కడి నుంచి కూడా దిగుమతి చేసుకోబోమని ఇరాన్ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. తుది ఒప్పందం కుదిరే వరకు ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని యథాతథ స్థితిలో ఉంచనున్నట్లు తెలుస్తోంది. అంటే అణు సౌకర్యాల విస్తరణ కానీ, అదనంగా యురేనియం శుద్ధి చేయడం కానీ ఇరాన్ చెయ్యదు. ఐఏఈఏ ప్రకారం ఇరాన్ వద్ద ప్రస్తుతం 440.9 కేజీల శుద్ధి చేసిన యురేనియం ఉంది. ఇది 60% స్వచ్ఛతను కలిగి ఉంది. అణుబాంబు తయారీకి 90% స్వచ్ఛత అవసరం. తుది ఒప్పందం కుదిరిన తర్వాత ఇరాన్ వద్ద ఉన్న శుద్ధి చేసిన యురేనియం నిల్వలను వాళ్ల గడ్డపైనే నిర్వీర్యం చేసేందుకు అమెరికా అంగీకరించింది. ఈ యురేనియం నిల్వల నిర్వహణ, అణు కార్యక్రమం తదితర అంశాలపై 60 రోజుల్లోగా చర్చించి తుది ఒప్పందంలో పొందుపరుస్తారు.
యుద్ధానికి స్వస్తి పలికి ఒప్పందాన్ని కుదుర్చుకునేందుకు అమెరికా, ఇరాన్లు సిద్ధమవుతున్నా ఇజ్రాయెల్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. లెబనాన్పై దాడులు కొనసాగిస్తూనే ఉంది. దక్షిణ లెబనాన్లోని పలు ప్రాంతాలపై జరిపిన వైమానిక దాడుల్లో 3 మృతి చెందారు. గత 24 గంటల్లో హెజ్బొల్లాకు చెందిన 70కి పైగా లక్ష్యాలపై దాడులు చేపట్టామని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ఐడిఎఫ్ తెలిపింది. తమ భూభాగంపై దాడుల కోసం సిద్ధంగా ఉంచిన రాకెట్ లాంచర్లను ధ్వంసం చేశామని వివరించింది. పలువురు హెజ్బొల్లా మిలిటెంట్లను హతమార్చామని వెల్లడించింది. మరిన్ని దాడులు చేపట్టేందుకు వీలుగా 20 గ్రామాల్ని ఐడిఎఫ్ దళాలు ఖాళీ చేయిస్తున్నాయి. ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా ఐడిఎఫ్కు చెందిన సైనిక వాహనాలపై డ్రోన్ దాడులు చేపట్టామని హెజ్బొల్లా తెలిపింది. ఇజ్రాయెల్ దాడుల్లో లెబనాన్లో ఇప్పటి వరకు 3,756 మంది మృతి చెందగా 11,632 మంది గాయపడ్డారు. లెబనాన్పై దాడును ఇరాన్ ఖండించింది. దాడులు ఆపకపోతే ఒప్పందం కుదుర్చుకోబోమని చెబుతోంది. గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ భారతీయ సిబ్బందితో ప్రయాణిస్తున్న మరో నౌక ప్రమాదానికి గురైంది. భారత జెండాతో ప్రయాణిస్తున్న విరాట్-1 అనే నౌక ఒమన్ తీరానికి సమీపంలో ఇంజన్ విఫలమైన కారణంగా ప్రమాదానికి గురైంది. ఆ నౌకలో 14 మంది భారతీయ సిబ్బంది ఉన్నారు. ఒమన్ సాయంతో నౌకలోని సిబ్బందిని రక్షించేందుకు చర్యలు చేపట్టినట్లు ఒమన్లోని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. ఒమన్ తీరానికి దాదాపు 80 నాటికల్ మైళ్ల దూరంలో నౌక ప్రమాదానికి గురైనట్లు అమెరికా నౌకాదళానికి తొలుత సమాచారం అందినట్లు తెలిసింది. వెంటనే అమెరికా నేవీకి చెందిన P-8 సముద్ర గస్తీ విమానం అక్కడకు చేరుకుని మునిగిపోతున్న నౌక సమీపంలో ఒక లైఫ్ రాఫ్ట్ను జారవిడిచింది. నౌకలోని సిబ్బంది లైఫ్ రాఫ్ట్లోకి సురక్షితంగా చేరుకున్నారు. గత వారం ఒమన్ తీరంలో భారతీయ సిబ్బందితో వెళ్తున్న నౌకలపై అమెరికా దాడులు చేసింది. ఈ దాడుల్లో 3 భారతీయులు చనిపోయారు. భారత్ కేవలం గ్లోబల్ సొల్యూషన్స్ ను వినియోగించుకునే దేశంగా మాత్రమే కాకుండా అనేక సవాళ్లకు పరిష్కారాలను అందించే దేశంగా ఎదిగిందని ప్రధాని మోదీ అన్నారు. ఫ్రాన్స్లోని నీస్ నగరంలో భారత్ ఇన్నోవేట్స్ సదస్సును ఆ దేశ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మేక్రాన్తో కలిసి మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మోదీ, ఆవిష్కరణ, సాంకేతికత ద్వారా ప్రపంచానికి సుస్థిర భవిష్యత్తును అందించడమే భారత్ లక్ష్యమని పేర్కొన్నారు. భారత్కు చెందిన యువ ఆవిష్కర్తలు సమస్త మానవాళికి ఉపయోగపడే పరిష్కారాలను కనుగొంటున్నారని ప్రశంసించారు. హై టెక్నాలజీ, రక్షణ, ఆవిష్కరణలు వంటి కీలక రంగాల్లో కేంద్రం చేపట్టిన సంస్కరణలు కొనసాగుతాయని చెప్పారు. భారత్ రిఫార్మ్ ఎక్స్ప్రెస్ ఆగదని స్పష్టం చేశారు. భారత్, ఫ్రాన్స్ మధ్య ఉన్నది సాధారణ బంధం కాదని, ప్రత్యేక భాగస్వామ్యమని మోదీ పేర్కొన్నారు. ఈ బంధానికి అనుసంధానం, దృఢ సంకల్పం, ఆవిష్కరణ, స్ఫూర్తి, ఉమ్మడి దృక్పథం అనేవి 5 ముఖ్యమైన స్తంభాలని వివరించారు. భారత్, ఫ్రాన్స్ మధ్య పౌర అణుశక్తి రంగంలో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత విస్తరించడానికి అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. इनोवेशन इज इन इंडिया डीएनए। हजारों वर्षों से भारत ने अपने नॉलेज और इनोवेशन से दुनिया को नई दिशा दी है। मैथमेटिक्स से लेकर एस्ट्रोनॉमी तक, मेडिसिन से लेकर के योगा तक भारत का योगदान संपूर्ण मानवता की प्रगति का आधार रहा है। आज हमने इसी विरासत को नई गति और नई दिशा दी है। आपके सामर्थ्य को देखते हुए मैं कहूंगा, भारत इनोवेट्स विद स्केल एंड स्पीड। भारत इनोवेट्स फॉर अ सस्टेनेबल फ्यूचर एंड भारत इनोवेट्स फॉर द होल वर्ल्ड। 2 రోజుల పర్యటన కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు బృందం సింగపూర్ చేరుకుంది. సింగపూర్లో చంద్రబాబుకు తెలుగు ప్రజలు, ఎన్ఆర్ఐలు ఘన స్వాగతం పలికారు. అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ చంద్రబాబు వారితో ఫోటోలు దిగారు. రాజధాని అమరావతి నిర్మాణ ప్రాజెక్టులు, ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులను ఆకర్షించేందుకు సీఎం బృందం రేపు, ఎల్లుండి వివిధ సమావేశాలకు హాజరు కానుంది. రేపు సింగపూర్ ప్రధాని సహా పారిశ్రామికవేత్తలతో చంద్రబాబు సమావేశమవుతారు. మంగళవారం వరల్డ్ సిటీ సమ్మిట్లో పాల్గొంటారు. 16న సాయంత్రం సిఐఐ నిర్వహించే రోడ్ షోకు హాజరై పారిశ్రామికవేత్తలతో సమావేశమవుతారు. అదే రోజు రాత్రి స్వదేశానికి తిరిగి రానున్నారు. జాతీయ స్థాయిలో తమ విధానాలను తెలియజెప్పేందుకు రేపు దేశ రాజధాని ఢిల్లీలో జనసేన పార్టీ కీలక సమావేశం నిర్వహిస్తోంది. ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నేతృత్వంలో జరిగే ఈ సమావేశంలో ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు పాల్గొంటారు. సేన ప్రస్థానం జాతీయ సమైక్యత కోసం అనే పేరుతో ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. జనసేన పార్టీ ఏర్పాటై 12 ఏళ్లు దాటింది. జాతీయ సమగ్రత, సమైక్యత కోసం జనసేన ప్రస్థానం ఎలా కొనసాగింది, ఎటువంటి భావజాలంతో పనిచేస్తుందో పవన్ కళ్యాణ్ ఈ సమావేశంలో వివరించనున్నారు. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళం రాష్ట్రాల నుంచి పార్టీలో చేరిన కార్యకర్తలను ఈ సమావేశానికి ఆహ్వానించారు. ఢిల్లీ అశోక హోటల్లో ఈ సమావేశం సాయంత్రం వరకు జరగనుంది.
వేగంగా దూసుకెళ్తున్న అమరావతి నిర్మాణం ఇక తగ్గేదే లేదని ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి లోకేష్ అన్నారు. వర్షంలోనూ అమరావతి నిర్మాణం అన్స్టాపబుల్ అంటూ ఎక్స్ వేదికగా వీడియో పోస్టు చేశారు. రాజధాని నిర్మాణానికి ఇక బ్రేకులు పడేదే లేదని స్పష్టం చేశారు. అమరావతి నిర్మాణం టాప్ గేర్లో ఉందని వెల్లడించారు. ఎక్కడా వెనకడుగు వేసే ప్రసక్తే లేదన్నట్లుగా పనులు పరుగులు పెడుతున్నాయని పేర్కొన్నారు. వర్షం పడితే అమరావతి మునిగిందంటూ ట్రోల్ చేసే వారికి సారీ బ్రో అంటూ సెటైర్లు వేశారు. ట్రోల్ చేసే వారి కష్టాన్ని గుర్తించి వర్షం పడినా ఏ సైట్లోనూ పనులు ఆగట్లేదని చాటేందుకే ఈ వీడియో అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇకనైనా విష ప్రచారం కట్టిపెట్టాలని హితవు పలికారు. అమరావతి ప్రయాణంలో ఇక పాజ్ అనే మాటకు తావు లేదని స్పష్టం చేశారు. స్పీడ్ పెంచిన అమరావతి నవ్యాంధ్ర భవిష్యత్తుకు అసలైన గ్యారంటీ అంటూ లోకేష్ ధీమా వ్యక్తం చేశారు. వర్షాల నేపథ్యంలో ప్రాజెక్టుల వద్ద పటిష్ట చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వర్షాలు, ప్రకృతి విపత్తులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టుల మెయింటెనెన్స్ మాన్యువల్ ప్రకారం జరగాలని ఆయన స్పష్టం చేశారు. ఉన్నతాధికారుల అనుమతి లేకుండా ఇంజనీర్లు ప్రాజెక్టులు వదిలివేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రాజెక్టుల మెయింటెనెన్స్, గేట్ల మరమ్మతులకు తక్షణమే నిధులు విడుదల చేయాలని సూచించారు. రెవెన్యూ సిబ్బంది భాగస్వామ్యంతో రైతు వేదికల ద్వారా యూరియా పంపిణీ చేయాలని ఆదేశించారు. జూన్ 1న వర్షాలపై సమీక్షించి సూచనలు చేస్తే జూన్ 9న వర్షం వచ్చినప్పుడు అధికారులు సరిగా పనిచేయలేదని సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. వర్షం వచ్చినప్పుడు క్యూర్ ఏరియాలో మున్సిపల్ పోలీస్ అధికారుల మధ్య సమన్వయం లేదన్నారు. వర్షం సమయంలో ట్రాఫిక్ ఉన్నతాధికారుల నుంచి కింద స్థాయి సిబ్బంది వరకు అంతా రోడ్లపైన ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. అవసరమైతే తాను కూడా రోడ్డుపైకి వస్తానని సీఎం చెప్పారు. వర్షం వల్ల ట్రాఫిక్ జామ్ అయితే కఠిన చర్యలు తప్పవని రేవంత్ హెచ్చరించారు. ట్రాఫిక్ విభాగంలో తక్షణమే ఖాళీలను భర్తీ చేయాలని సీఎం ఆదేశించారు. సింగరేణి కార్మికుల కష్టాన్ని నీరుగార్చే విధంగా కొంతమంది రాజకీయ నాయకులు మాట్లాడడం సరికాదని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. సహచర మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్లో సింగరేణి ఉపరితల బొగ్గు గనిని భట్టి సందర్శించారు. వ్యూ పాయింట్ నుంచి బొగ్గు వెలికి తీస్తున్న ప్రక్రియను పరిశీలించారు. బొగ్గు క్రయ విక్రయాల ప్రక్రియను అధికారులను అడిగి తెలుసుకున్నారు. బొగ్గు అమ్మకాల్లో కిలో బొగ్గు కూడా పక్కదారి పట్టే ప్రసక్తే లేదని, అంతా పారదర్శకంగా జరుగుతుందని సింగరేణి అధికారులు మంత్రులకు వివరించారు. ప్రజలకు నిజాలు తెలిపేందుకే తాము స్వయంగా బొగ్గుగనిని సందర్శించామని, కార్మికుల కష్టాన్ని కూడా కొంతమంది రాజకీయంగా వాడుకుంటున్నారని భట్టి విమర్శించారు. కార్మికుడు శ్రమని, చెమటని, వారి ఆత్మ గౌరవాన్ని, సింగరేణి సంస్థకు సంబంధించిన యాజమాన్యం యొక్క నిబద్ధతని, ఇక్కడ ఉన్న ట్రాన్స్పరెంట్ విధానాన్ని అపహాస్యం చేస్తూ 10 మంది మాట్లాడినటువంటి మాటలు, లేఖలు చూసిన తర్వాత నాకు మనసు కలిసి వేసి నేను ఇక్కడికి వచ్చి ఓపెన్ హౌస్ ఇన్స్పెక్షన్ చేసి వాస్తవాలు ప్రజలకు తెలియాలని ఆలోచనతో. నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాయలసీమ, కోస్తా జిల్లాలో వర్షాలు పడుతున్నాయి. ఉమ్మడి కర్నూలు జిల్లా, అనంతపురం, విజయనగరం జిల్లాలో పలు ప్రాంతాలు తడిసి ముద్దయ్యాయి. వాగులు, వంకలు పొంగి రోడ్లపైకి నీరు చేరి రాకపోకలకు ఇబ్బందులు తలెత్తాయి. ఈదురుగాళ్లకు చెట్లు, విద్యుత్ స్తంభాలు నేల కొరగడంతో కొన్ని చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కర్నూలు జిల్లా ఆదోని రెవెన్యూ డివిజన్లో భారీ వర్షం కురిసింది. కొసిగిలో అత్యధికంగా 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. హోలగుంద, పెద్ద కడబూరు, మంత్రాలయం, ఎమ్మిగనూరు, కౌతాలం, గోనిగండ్లలో వాగులు, వంకలు పొంగిపొర్లాయి. హంద్రీవాగు పొంగి పత్తికొండ, ఆదోని ప్రధాన రహదారిలో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ఆదోని మండలం బసాపురంలో మేకవంక ఉధృతికి గ్రామంలోకి నీరు చేరింది. అత్యవసర పనుల కోసం వెళ్లేవారిని గ్రామస్తులే ట్రాక్టర్ల సహాయంతో వంక దాటించారు. పెద్ద హరివానంలో చిన్న వంక పొంగింది. బి అగ్రహారం వంక పొంగి ఎమ్మిగనూరు, పత్తికొండ మధ్య ట్రాఫిక్ స్తంభించింది. దొడ్డిమేకల వంక వద్ద వంతెన పైనుంచి నీరు ప్రవహిస్తోంది. గంజహల్లిలో మల్లెల వాగు పొంగి పాఠశాలను ముంచెత్తింది. పత్తికొండ, ఆస్పరి, దేవనకొండ మండలాల్లో వర్షానికి హంద్రీలో ప్రవాహం పెరిగింది. గాజులదిన్నె జలాశయంలోకి 2000 క్యూసెక్కుల వరద వస్తోందని అధికారులు తెలిపారు. ఆదోనిలోని వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రధాన రహదారులపైకి వరద చేరింది. ఆలూరులో వాగులు పొంగాయి. కల్లివంక ఉధృతికి ఆలూరు, గుంతకల్లు వెళ్లే రహదారిలో వాహనాలు నిలిచాయి.
అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో రాత్రి నుంచి కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు గ్రామాల్లో రాత్రి నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. శ్రీ సత్యసాయి జిల్లాలోని లేపాక్షి, చిలమత్తూరు మండలాల్లో గాలివానకు చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. కోడూరు గ్రామంలోని 100 ఏళ్ల నాటి వృక్షం పడి ఒక నివాసం పైకప్పు దెబ్బతింది. హిందూపురంలో 23.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఉమ్మడి విజయనగరం జిల్లాలోనూ ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. విజయనగరం, గంట్యాడ, ఎల్ కోట మండలాల్లో వాన పడింది. పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. పార్వతీపురం, మన్యం జిల్లా పరిధిలో గుమ్మలక్ష్మీపురం, గురుగుబిల్లి, సీతంపేట మండలాల్లో వర్షం కురిసింది. పలుచోట్ల చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మున్నేరు పరివాహక ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు ప్రకాశం బ్యారేజీ జలకలను సంతరించుకుంది. ప్రకాశం బ్యారేజీకి 5,000 క్యూసెక్ల వరకు వరద నీరు వస్తోంది. కృష్ణా జిల్లా తాగునీటి అవసరాల కోసం బందరు, రైవస్ కాల్వలకు 2,100 క్యూసెక్లు వదులుతున్నారు. మున్నేరు నుంచి మరో 2-3 రోజులు ప్రవాహం కృష్ణా నదిలోకి వస్తుంది. ప్రకాశం బ్యారేజీ హెడ్ వర్క్స్ ఇన్ఛార్జ్ ఈఈ రవికిరణ్ చెప్పారు. ఈ నెల 18 నుంచి మళ్లీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించడంతో కృష్ణా నదికి వరద పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. పల్నాడు జిల్లా కోనూరు వద్ద కృష్ణా నదిలో పడవ బోల్తా పడి 3 చిన్నారులు సహా 4 మృతి చెందారు. కోనూరులోని ఓ ఇంట్లో శుభకార్యానికి వారి కుటుంబ సభ్యులు, బంధువులు హాజరయ్యారు. కార్యక్రమం ముగిశాక 10 మంది నదిలో సరదాగా విహారయాత్రకు వెళ్లారు. నదిలో కొంత దూరం వెళ్లి తిరిగి వెనక్కి వస్తుండగా వారు ప్రయాణిస్తున్న పడవ బోల్తా పడింది. వారిలో 6గురిని స్థానికులు కాపాడగా మరో 4 నీటిలో మునిగిపోయారు. 4 మృతదేహాలను స్థానికులు, పోలీసులు నదిలో నుంచి వెలికి తీశారు. బంధువులు, చిన్నారులతో కలకల్లాడిన ఇంట్లో 4 చనిపోవడంతో తీవ్ర విషాదం నెలకొంది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు యోగాంధ్ర 2026 సన్నాహక కార్యక్రమాలు నిర్వహించారు. విద్యార్థుల థీమ్తో విజయవాడ బీఆర్టీఎస్ రోడ్డులో యోగాను అభ్యసించారు. 600 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా విద్యార్థులతో కలిసి యోగా చేశారు. రాజమహేంద్రవరం గౌతమి ఘాట్ వద్ద యోగా సాధన చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉన్నతాధికారులు, అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు, ఆశా వర్కర్లు, ఆరోగ్య సిబ్బంది, వాకర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. విజయనగరం జిల్లా బొండపల్లి మండలం నెలివాడలో జరిగిన యోగాంధ్ర కార్యక్రమంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస, కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి పాల్గొన్నారు. అంకన్న చెరువు గట్టుపై ఉపాధి హామీ కూలీలతో కలిసి యోగాసనాలు వేశారు. మానసిక, శారీరక ఆరోగ్యానికి యోగా ఎంతో దోహదం చేస్తుందని మంత్రి శ్రీనివాస్ చెప్పారు. హైదరాబాద్ మెట్రో విస్తరణకు కేంద్రం నుంచి నిధులు తీసుకురాకపోతే తాను రాజీనామా చేస్తానని, 6 గ్యారంటీలు అమలు చేయనందుకు సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేస్తారా అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సవాలు చేశారు. అంబర్పేటలో బీజేపీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో కిషన్ రెడ్డి పాల్గొన్నారు. దశాబ్దాలుగా పెండింగ్ ఉన్న అంబర్పేట ఫ్లైఓవర్ను పూర్తి చేసిన ఘనత మోదీ ప్రభుత్వానిదేనని కిషన్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు, ఎంఐఎం నేతలను రెచ్చగొట్టి ఫ్లైఓవర్ నిర్మాణాన్ని అడ్డుకోవాలని చూసినా పూర్తి చేశామని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో అనేక హామీలిచ్చి వాటిని అమలు చేయకుండా తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు పొడిచిందని కిషన్ రెడ్డి ఆరోపించారు. రేవంత్ రెడ్డి అంటా ఉన్నాడు, బీజేపీ ఎంపీలు రాజీనామా చేయాలా, కిషన్ రెడ్డి క్యాబినెట్ మీటింగ్ కోవాలి. ఏంది అంటే మెట్రో పైసలు. ఈ సెకండ్ ఫేజ్ కూడా మోడీ గారు ప్రభుత్వం అంగీకరించింది. 50% డబ్బులు సెకండ్ ఫేజ్ కోసం ఇవ్వడం కోసం సిద్ధంగా ఉన్నాం. మెట్రోకు డబ్బులు ఇవ్వకపోతే అప్పుడు మేము ఆలోచన చేస్తాం. కానీ నేను ఈరోజు రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నాను, ఎన్నికల్లో హామీ ఇచ్చారు, గ్యారంటీల పేరుతో ప్రకటించారు, అమలు చేయకుండా 2.5 సంవత్సరాలుగా తెలంగాణ ప్రజలకు వెన్నుపోటు పొడుస్తున్నారు కదా, ఎవరు రాజీనామా చేస్తారు రేవంత్ రెడ్డి? రేవంత్ రెడ్డి పాలన ఫస్ట్ హాఫ్ అట్టర్ ఫ్లాప్ అని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఇప్పటికీ నెరవేర్చలేదని విమర్శించారు. ఎస్ఐఆర్ ప్రక్రియపై తెలంగాణ భవన్లో ఖైరతాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తలు, నేతలకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు. మహిళలు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను రేవంత్ అమలు చేస్తే తాను రాజకీయాలను వదిలేస్తానని ఆయన సవాలు విసిరారు. మీనాక్షి నటరాజన్కు వెన్నుపోటు పొడిచింది రేవంత్ రెడ్డేనని కేటీఆర్ ఆరోపించారు. 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులు చేస్తా అంటుండు రేవంత్ రెడ్డి. నువ్వు కోటీశ్వరులు చేసుడు దేవుడు ఎరుగు. లక్షాధికారులు చేయి చెప్పినావు కదా, ఒక్కొక్కరికి 1,50,000 ఇస్తా అని చెప్పింది కదా ఆడబిడ్డలకు. నువ్వు 1,50,000 రూపాయలు కింద 1 కోటి మంది ఆడబిడ్డలకు ఇస్తే నేను రాజీనామా చేసి పోతా అని చెప్పి రేవంత్ రెడ్డి గారికి నేను చెప్తా ఉన్నాను. మా తమ్ముళ్ళకి చెప్పినావు కదా 4,000 రూపాయలు ఇస్తాను నిరుద్యోగ భృతి అని. 4,000 చొప్పున 40 లక్షల మంది మా తమ్ముళ్లకు, చెల్లెలకి
తప్పకుండా రాజకీయమే వదిలేస్తా అని చెప్పి కూడా నేను నీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ప్రాణాలు కాపాడటంలో అత్యంత కీలక పాత్ర పోషించేది రక్తం. వ్యక్తుల ప్రాణాలు రక్షించగలిగే శక్తి ఉన్న రక్తాన్ని అందరూ దానం చేసేలా హైదరాబాద్లో లారెన్ గ్రూప్, రెడ్ క్రాస్ సంస్థ సంయుక్తంగా అవగాహన ర్యాలీ నిర్వహించాయి. ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ఈ ర్యాలీని గవర్నర్ శివప్రసాద్ శుక్ల్ ప్రారంభించారు. ట్యాంక్ బండిపై ఉన్న అంబేద్కర్ విగ్రహం నుంచి సచివాలయం వరకు జరిగిన ఈ ర్యాలీలో దాదాపు 1700 మంది ఎన్సీసీ విద్యార్థులు పాల్గొన్నారు. రక్తదానం ప్రాణదానంతో సమానమని చాటే ప్లకార్డులు ప్రదర్శిస్తూ యువతను, ప్రజలను ఆలోచింపజేశారు. అత్యవసర సమయాల్లో ప్రాణాలను కాపాడడంలో రక్తదానం ఎంతో కీలక పాత్ర పోషిస్తుందని గవర్నర్ అన్నారు. సినీ నటుడు విజయ్ దేవరకొండ ది దేవరకొండ ఫౌండేషన్ ద్వారా ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు స్కాలర్షిప్లు అందజేశారు. నటి రష్మికతో వివాహం తర్వాత స్వగ్రామం తుమ్మన్పేటలో గృహప్రవేశం చేసిన విజయ్ విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇస్తానని మాట ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం అచ్చంపేట డివిజన్లో 9, 10వ తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన 181 మంది విద్యార్థులకు ది దేవరకొండ ఫౌండేషన్ ద్వారా స్కాలర్షిప్లు అందజేశారు. 181 మందిని ప్రభుత్వ బడులు, ఆశ్రమ పాఠశాలలు, కేజీబీబీల నుంచి ఎంపిక చేశారు. విజయ్ దేవరకొండ, రష్మిక మందన దంపతులు స్వయంగా విద్యార్థులకు స్కాలర్షిప్లు అందించారు. విద్యార్థులను అభినందించి వారితో ఫోటోలు దిగారు. రష్యా నుంచి అధికంగా చమురు కొంటున్న దేశాల్లో భారత్ 2వ స్థానంలో ఉందని యూరోపియన్ థింక్ ట్యాంక్ సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్ తన తాజా నివేదికలో పేర్కొంది. గత నెలలో భారతీయ రిఫైనరీలు రష్యా నుంచి 52,000 కోట్ల రూపాయల విలువైన ముడి చమురును కొనుగోలు చేశాయని తెలిపింది. రష్యా ఎగుమతి చేసే మొత్తం ముడి చమురులో దాదాపు 50% చైనా కొనుగోలు చేస్తోందని వివరించింది. ఈ ఏడాది జనవరిలో రష్యా చమురు ఉత్పత్తులపై ఐరోపా సమాఖ్య నిషేధం విధించింది. అయితే భారత్, తుర్కీ వంటి దేశాలు రష్యా ముడి చమురును శుద్ధి చేసి పెట్రోలియం ఉత్పత్తులను పాశ్చాత్య దేశాలకు ఎగుమతి చేస్తున్నట్లు సిఆర్ఈఏ నివేదిక పేర్కొంది. గత నెలలో భారత్, తుర్కీయే, బ్రూనై, జార్జియా దేశాలు సుమారు 641 మిలియన్ యూరోల విలువైన పెట్రోలియం ఉత్పత్తులను అమెరికా, ఐరోపా దేశాలకు ఎగుమతి చేశాయని వెల్లడించింది. ఉక్రెయిన్పై సైనిక చర్యకు వ్యతిరేకంగా రష్యా చమురుపై పాశ్చాత్య దేశాలు ఆంక్షలు విధించాయి. ఈ కారణంగా రష్యా తక్కువ ధరకే చైనా, భారత్ వంటి దేశాలకు చమురును విక్రయిస్తోంది. ఒమన్ తీర ప్రాంతంలో అమెరికా జరిపిన దాడుల్లో 3 భారతీయ నావికులు మృతి చెందిన ఘటన దేశంలో రాజకీయంగా తీవ్ర దుమారం రేగుతోంది. ఈ దాడులపై విచారం వ్యక్తం చేయాల్సిన అమెరికా భారత్ను ఉద్దేశించి హెచ్చరికలు జారీ చేయడంపై లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ మండిపడ్డారు. ఈ వ్యవహారంలో ప్రధాని నరేంద్ర మోదీ ఒక విధేయుడైన సేవకుడిలా అమెరికా ఆదేశాలను పాటిస్తున్నారని రాహుల్ విమర్శలు చేశారు. ఈ మేరకు ఎక్స్లో పోస్టు పెట్టిన రాహుల్ 3 భారతీయుల మరణానికి కారణమైన అమెరికా కనీసం క్షమాపణలు కూడా చెప్పలేదన్నారు. ఇదే సమయంలో భారత్కే ఆదేశాలు జారీ చేస్తోందని మండిపడ్డారు. సార్వభౌమాధికారం ఉన్న ఏ దేశమైనా అమెరికా వాడినటువంటి భాషను సహించబోదని రాహుల్ స్పష్టం చేశారు. కానీ ప్రధాని మోదీ మాత్రం అమెరికా ఆదేశాలను పాటిస్తున్నారని రాహుల్ ఆరోపించారు. రాజీ పడిన వ్యక్తి భారత గౌరవాన్ని కాపాడలేరని మోదీని ఉద్దేశించి విమర్శించారు. మరోవైపు గల్ఫ్ ఆఫ్ ఒమన్లో 3 భారత నావికులు మృతి చెందిన ఘటనపై విదేశాంగ మంత్రి జయశంకర్ అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోకు ఫోన్ చేసి నిరసన తెలిపారు.